ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏదైనా పడిపోయిన పరిస్థితిలో ఉన్నావా, లేక ఏదైనా కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా, ఇక నా జీవితంలో అంత అయిపోయింది అనేటువంటి నిరాశ నిస్పృహలతో నీవు బహుశా ఈరోజు ఉన్నావేమో. దేవుని వాక్యము నిన్ను బలపరచిపోతున్నది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటే ఈ యొక్క కథను మనము చదవగలము. అక్కడ ఒక విధవరాలను చూస్తారు. ఆమె మరి తన ఒకే ఒక కుమారుని కోల్పోయింది. పైగా ఆమె విధవరాలు. ఇక ఆమె పరిస్థితి మనము ఆలోచన చేస్తే ఆమె బహు వేదనలో ఉండి ఏడుస్తున్నది. మరి ఆమె వెనకాల జనం ఉన్నారు, కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అనేక సార్లు మన వెనకాల కూడా జనం ఉంటారు, కానీ కొన్ని పరిస్థితులు అది దేవుడు మాత్రమే సహాయం చేయగలడు, మార్చగలడు. ఆమెన్. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభు ఆమెను చూచినారు. వెంటనే ఆయనకు ఆమె వెళుతున్నటువంటి ఆ పరిస్థితి, ఆ బాధ అంతా కూడా అర్థమైంది. అదే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన పరిస్థితి అంతా అర్థం చేసుకోగలడు. మనం వెళ్తున్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు, ఎంతగానో మనలను ప్రేమించేటువంటి దేవుడు. వెంటనే ఆయన ఆ విధవరాల దగ్గరకు వెళ్ళి, అమ్మ నువ్వు ఏడవద్దు అని చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి ఆయన చేయి పెట్టి లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. బహుశా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఏదైనా పడిపోయిన స్థితిలో లేదా కోల్పోయిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో. నువ్వు ఈరోజు భయపడద్దు. మన యేసుక్రీస్తు ప్రభు మరి పడిపోయిన స్థితి నుండి లేవనెత్తేటువంటి దేవుడు. ఆమేన్. అంతేకాకుండా ఆయన ఇక అయిపోయింది అనేటువంటి పరిస్థితులు, చనిపోయినటువంటి పరిస్థితుల నుండి మరలా పునరుద్ధాన శక్తితో జీవాన్ని పోసేటువంటి దేవుడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఏదైనా అలాంటి పరిస్థితిలో ఉంటే, అలాంటి బాధలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు నీ కన్నీటిని తుడవబోతున్నాడు. నువ్వు ఏడవద్దు అని ఏ విధంగా అయితే ఆ విధవరాలకు చెప్పినాడో, నీకు కూడా ఆయన అదే విధమైనటువంటి సహాయం చేయబోతున్నాడు. ఆయన సజీవమైనటువంటి దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన మరి వాళ్ళ జీవితంలో చేసిండేటువంటి ఆ యొక్క అద్భుతాన్ని నీ జీవితంలో, నా జీవితంలో కూడా చేయడానికి సమర్థత మరి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆమేన్. మన యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతి అయినటువంటి దేవుడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.